శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉండి నన్ను నా వీడియోలను చూస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 28వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉండబోతుందండి. మీ శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. సో చెప్పుకుందాము. ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు వాట్సాప్ చేయండి. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున మేము ముహూర్తాలు కూడా పెడతా ఉండే, మ్యారేజ్ ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన, అంతేకాకుండా మనం ఒడుగు ముహూర్తాలని ఉంటాయి కదా, ఈ సంవత్సరంలో ఉన్నాయి. ఇవన్నీ మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తాము. నేనే చేస్తాను. మీకు కావాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, వాటి నంబర్ని సందర్శిస్తే తప్పకుండా నేను చెప్తాను. సరేనండి. ముందు ఇప్పుడు మనం తులారాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా కలిసి వస్తుందండి. మీకు ముఖ్యంగా ధనం విషయంలో, అంటే డబ్బు, ఫైనాన్స్ ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన మొండి బాకీలు కూడా రావడానికి కొద్దిగా లేట్ అవుతుందేమో తప్ప వచ్చి తీరుతాయి. కుటుంబంలో చిన్న చిన్న చికాకులు, మనస్పర్ధలు ఎదురవుతాయి, కానీ వాటన్నిటిని అధిరోధించి మీకు శుభ ఫలితాలే రావడానికి అవకాశం ఉంది. బంధువులంటే మీకు బాగా ఇష్టపడతారు. ముఖవర్చస్సు పెరుగుతుంది మీకు ఈ వారంలో. చంద్రుడు 3వ భావంలో ఉండి కుజదృష్టి ఉంది కాబట్టి ఆభరణ యోగము, వాహన యోగము, అలాగే మీ తమ్ముళ్ళని తోబుట్టువుల్ని కలిసే యోగము, ముఖ్యంగా మీ చెల్లెళ్ళు కలిసే అదృష్టం కలుగుతుందండి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా మీరు వారికి సపోర్ట్ చేయడము అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా 4th భావానికి గురుదృష్టి ఉంది కాబట్టి చక్కటి విద్య, మాతృప్రేమ నిండుగా మీకు ఉంటాయి. రైతులకి మంచి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అద్భుతంగా ఈ వారం మొత్తం బాగుంది. మ్యూజిషియన్స్ అంటే పాటలుగా అంటే సంగీతం చేసేవారికి చక్కటి అవకాశాలండి. అద్భుతమైనటువంటి ప్రగతి రావడానికి అవకాశం ఉంది. సరే, పంచమస్థానంలో శని, రవి, బుధుడు తప్పు కదా, తప్పే. కానీ రవి బుధులు ఉంటేనండి పుత్రుల ద్వారా వాళ్ళకి ధనయోగం కలుగుతుందండి. పుత్రికలు సంతానం ద్వారా అందాం వాళ్ళకి ధనయోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. రవిశనులు పంచమస్థానం ఉన్నారంటే పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. రవి బుధులే ఉన్నారంటే ఇంక చెప్పక్కర్లేదు కదండి. ఈ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి రావడము, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఐసీడబ్ల్యూ అంటాం కదా, CMA, వాళ్ళకి మంచి బ్రహ్మాండంగా కలిసి రావడము రవి బుధుల కాంబినేషన్ వల్లే కదండి స్టాక్ మార్కెట్లో మంచి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకుంటారు కదా. బుధశనుల వల్లనే కదా రాజకీయ రంగంలో బాగా, రాజకీయ రంగం కంటే రచయితలకు చెప్పుకుందాం, రచయితలకు బాగా కలిసి వచ్చే కాలంలో అద్భుతంగా బాగుంది. పంచమస్థానం అనేది స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు బాగా రావడము, కళారంగంలో అభిరుచి బాగా ఎక్కువ ఉండడం జరుగుతాయి. కాకపోతే శని ఉండడం వల్ల కొద్ది అవరోధాలు, స్లో అంటే ఆలస్యం అవడాలు ఉంటాయి. 6వ భావంలో శుక్రుడితో కలిసిన రాహు అంటే 6వ భావంలో శుక్రుడు మంచివాడా? తప్పు కదండి. రాస్యాధిపతిగా శుక్రుడు 6వ భావంలో మంచివాడే. పైగా మీ రాహుతో కలిసిన శుక్రుడు కూడా 6వ భావంలో ఉన్నారు. అంటే జలతత్వ రాశిలో ఉన్నాడు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, పరివర్తనలో ఉన్నాడు శుక్రుడు. ఎంత అదృష్టం చూడండి. అంటే 6వ భావంలో ఉంటే ఏంటయ్యా అంటే జనరల్గా ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడము, ప్రయాణాలు చేయడము, నది స్నానాలు చేసే అవకాశాలు దక్కడము. ఎందుకంటే మీనరాశిలో ఉన్నాడు కాబట్టి దూర ప్రాంతాలు వెళ్తారు. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయిపోవడము ఇవన్నీ ఉంటాయి. మీకు మేనమామల యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడ్డము, శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా, దీర్ఘకాలిక రోగాల భయం లేకుండా ఉన్నా సరే వాటి నుంచి బయటపడేది చేస్తుంటారు. శుక్రరాహులే కదండి. ఇటువంటి కోర్టు కేసులు ఉన్నా, చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా భగవంతుడి దయ వల్ల మిమ్మల్ని బయటపడేసేట్ చేస్తుంటారు. సరే, 7వ భావం మాత్రము కొద్దిగా భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలు, చికాకులు, కోపాలు వస్తాయి. అవి సర్వసామాన్యం, భయపడాల్సిన అవసరం లేదు. ఆలోచించే విషయం అంతకన్నా లేదు. సరే, గురుడు ఉన్నాడు, అష్టమంలో గురుడు, పరివర్తనలో శుక్రుడు, గురుడు. అంటే అష్టమ గురుడు దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తూ ఉంటాడు, సంపదలను ఇస్తూ ఉంటాడు. అంటే ఎక్కువ కాలం ఆయుష్, అంటే ఆరోగ్యం బాగుంటుంది అని అర్థమవుతుంది. అష్టమ భావంలో కూడా 6వ ఇంటి వాడు కూడా అష్టమంలో ఉండడం వల్ల
ఒక యోగం ఇస్తారు కదండి. యోగం ఇవ్వడం వల్ల అద్భుతమైన యోగాలే ఇస్తుంటాడు. దీర్ఘకాలంగా మీకు ఆరోగ్యవంతులుగా ఉండేది చేయడము, సంపదలు ఉండడము, అలాగే పూర్వీకులు ఆస్తిపాస్తులు ఉండడము. కొంతమందికి ఏదో బుక్స్లో చదివారు ఉండే అత్తగారికి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి, ఏదో చదివాను అష్టమంలో. ఇది ఉండడానికి కొంతమందికి ఉంటుందండి. సరే, అది పక్కన పెడితే సప్తమాధిపతి కుజుడు మీకు భాగ్యంలో ఉన్నాడు. అంటే భార్యాభర్తల ద్వారా బాగా కలిసి రావడము, వ్యాపారాల ద్వారా బాగా కలిసి రావడము. ఏ వ్యాపారం అండి? రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారం. సప్తమ స్థానం మేషరాశి కదా, మేషరాశి అధిపతి కుజుడు భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో కుజుడు మంచివాడే కాకపోతే కాదు, ఆయన వక్రగతిలో ఉన్నాడు. యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఫారిన్ కంట్రీస్ తిప్పుతాడండి ఆయన. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, ఆయన వ్యాపారాల అభివృద్ధి కలగడము, అంటే రియల్ ఎస్టేట్ రంగము, కోలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ హార్డ్వేర్ మెటీరియల్స్ ఉంటాం కదా, అవి బాగా భాగ్యస్థానం బాగా అభివృద్ధికరంగా ఉండేది చేస్తుంటాడు. భాగ్యస్థానంలో కుజుడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయాల సందర్శన కూడా చేస్తుంటాడు ఆయన. అంతేకాదండి, సుబ్రహ్మణ్యుడి యొక్క దేవాలయాలే కాకుండా తీర్థయాత్ర గురువుగారితో చేయడము, నదీ స్నానాలు, గంగా స్నానాలు చేసే కారకుడు కూడా చేసే అదృష్టం కూడా కుజుడే. దశమాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి, కుజ దృష్టి ఉంది కాబట్టి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఉండడము, మీ ఉద్యోగంలో ఉన్నతమైన ప్రమోషన్స్, పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12వ భావంలో కేతు ఒక్కటి చాలండి మీరు సముద్ర స్థానాలు, గంగా స్నానాలు చేస్తారనడానికి. ముఖ్యంగా ప్రయాగరాజ్ స్నానాలు చేస్తారనడానికి కారణం ఎవరంటే కుజుడే. కుజుడు 12వ భావంలో ఉండి గురుడి చేత, శుక్రుడి చేత, కుజుడి చేత చూడబడుతున్నాడు వలన దైవ దర్శనాలు, సముద్ర స్థానాలు, గంగా స్థానాలు, త్రివేణి రసంగమ స్థానాలు, ప్రయాగ స్థానాలు ఎంత అదృష్టం అండి. ఈ వారంలో మీకు బాగా చేసుకోవాల్సిన పూజ ఏంటంటే శివాభిషేకాలు. మహాశివరాత్రి పూట మాఘమాసంలో అంటే పైగా మహాకుంభమేళంలో వస్తుందండి. ఎంతో అదృష్టము. మనం అక్కడికి వెళ్ళలేకపోయినా శివుడికి అభిషేకాలు చేసుకుంటూ, గంగమ్మ తల్లిని తలుచుకుంటూ, ప్రయాగరాజుని తలుచుకుంటూ మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే ఆ ప్రయాగరాజ స్థానంలో చేసిన అదృష్టం మనకు కలుగుతుంది. సో ఈ విధంగా మీ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఒక చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అండి, 12 రాశుల వారికి ఈ నెల 27వ తారీఖున మహాశివరాత్రి వస్తుంది. మహాశివరాత్రి పూట శివుడికి అభిషేకాలు చేసుకున్న, శివుడికి పూజలు చేసుకున్న, శివుడికి మారేడు దళం సమర్పించిన, 1,00,000 మారేడు దళాలతో పూజ చేస్తారు చాలామంది. ఇలా చేసుకున్న ఒక అద్భుతమైన ఫలితాలు, శివలోక ప్రాప్తి అని అనుకుంటాం జరుగుతుంది కూడా. అంతేకాకుండా ఈరోజు చాలామంది కాశీ క్షేత్ర దర్శనంలో చేసుకున్న, గంగా స్నానాలు చేసిన, పైగా ప్రయాగరాజులో మహాకుంభమేళలో మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పూట మనం స్నానాలు చేసుకున్న శివలోక ప్రాప్తి అని అంటాం కదా, శివలోకంలో ఉంటాం, శివలోక గచ్చతి అంటాం. అలాగే మనం అంత దూరం వెళ్ళలేకపోయినా మన ఇంట్లోనే శివరాత్రి శివుడి యొక్క పూజలు చేసుకుంటూ, శివుడికి సంబంధించిన అభిషేకాలు చేసుకుంటూ, శివుడికి మారేళ్ల దళాలు సమర్పించుకుంటూ ఉన్నా కూడా అంతే పుణ్యం వస్తుంది. మనం వెళ్ళలేకపోయినా గంగానదిని ప్రార్థించిన, ప్రయాగ స్వామిని ప్రార్థించిన, అలాగే శివుడి అభిషేకం వల్ల శివుడికి సంబంధించిన పూజలు చేసుకున్నా సరే అంతే ఫలితాలు, మంచి శుభ ఫలితాలు 12 రాసుల వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి మీరు మన ఇళ్లలోనే మనం శివుడికి అభిషేకాలు చేసుకుందాము. అంత దూరం వెళ్ళి మనం స్నానాలు చేయలేము కాబట్టి, స్నానాలు చేసిన వాళ్ళు అదృష్టవంతులే. చేయలేం కాబట్టి మన ఇళ్లలోనే ఉంటూ శివుడికి పూజలు చేసుకుంటూ, శివుడి యొక్క ఆశీస్సులు పొందుతూ మనం అందరం అంటే 12 రాసుల వాళ్ళు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఆయన యొక్క అంటే శివపార్వతుల యొక్క ఆశీస్సులు తీసుకుందాం. స్వస్తి.